హలో ఆల్, ఈరోజు వీడియోలో మనకి రోజు ఉన్న టైంలోనే కొద్దిగా టైం తీసి ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఇక అంతా ఒకేసారి చేసుకోవాలంటే మనకు కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శ్రమ అనిపించదు. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోజు మనకి ఇలా కొద్దిగా మిర్రర్ మీద నార్మల్ వాటర్ ఇలా చల్లేసి న్యూస్ పేపర్స్తో అయినా ఇలా కాటన్ క్లాత్తో అయినా క్లీన్ చేసుకుంటే మిర్రర్ చాలా నీట్గా ఉంటుంది. అది క్లీన్ చేసిన తర్వాత షోకేస్ మీద కూడా ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ చల్లేసి ఇది కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. అంతా ఒకేసారి చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకరు ఉన్నప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా రోజుటికి చేసుకుంటూ ఉంటుంటే ఇల్లు బాగా కలకల్లాడుతుంది, చాలా నీట్గా ఉంటుంది. సడన్గా ఎవరైనా వచ్చేసినా కానీ ఇంటికి మనకి ఇబ్బంది ఏమీ అనిపించదు. ఇలా షోకేస్ కూడా నీట్గా తుడిచేయాలి. దాని మీద మరకలు ఉంటే చూసి క్లీన్గా తుడిచేయాలి. ఇక అప్పుడప్పుడు మనకి ఇది డోర్ మీద డస్ట్గా ఉంటుంది, మనం చూసుకోము కదా. ఇది కూడా వాటర్ ఏం అవసరం లేదు, ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వాటర్ ఏమైనా పడినా కానీ ఇది డోర్ అప్పడంలా లేకొస్తుంది, దాని ప్లేవుడ్. అలా కాకుండా ఇలా పొడి బట్టతోనే క్లీన్ చేసుకోవాలి. మనకి అది దుమ్ము కనిపించదు, కానీ తుడిస్తే కనిపిస్తుంది. ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వెనక ముందు అంతా క్లీన్ చేసేయాలి. ముందు భాగమే కాకుండా వెనక భాగం కూడా క్లీన్ చేసేయాలి. మన ఇంటిని మనం క్లీన్గా పెట్టుకోకపోతే ఎవరు పెడతారో చెప్పండి. కొద్దిగా టైం తీసి ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతా ఒకేసారి కాకుండా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత టీవీ మీద దుమ్ము అస్సలు మనకి కనిపించదు. చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది, కానీ తుడిస్తే కానీ మనకి తెలియదు దాని మీద ఎంత దుమ్ము ఉందని చెప్పేసి. ఆ టీవీ వేడి వల్ల దుమ్ము తొందరగా లాగేస్తూ ఉంటుంది. దీన్ని తడి క్లాత్ అస్సలు వేయకూడదు, పొడి క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ బలం వేసి అద్దకూడదు, రుద్దకూడదు. అది దాని మీద మిర్రర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, క్రాక్ ఏమైనా వచ్చేస్తాయి. ఊరిక పైన తుడిచామంటే తుడిచామన్నట్టుగా ఉండాలి. దీని మీద క్లాత్ ఇలా వేసేస్తే మనకి టీవీ తొందరగా దుమ్ము పట్టకుండా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ క్లాత్ మీద కూడా మనకి ఏదైనా అర్ధకొరత దుమ్ము ఉంటే ఇలా దులిపేయాలి. ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక వీధిలో డస్ట్బిన్స్ ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. ఆధార్ కార్డు చూసి పేరు రాసుకొని ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి 2 ఇచ్చారు. ఇందులో తడి చెత్త ఒకటి వేసుకోవడానికి, పొడి చెత్త ఒకటి వేసుకోవడానికి. క్యూ అయితే చాలా పొడుగ్గా ఉంది, చాలామంది వచ్చారు. నేను కూడా తీసుకొచ్చుకున్నాను 2 డస్ట్బిన్స్. ఇక నాకు పని అంతా అయిపోయిన తర్వాత ఈ చింతపండు ఇలా పగలగొట్టుకుంటాను. అంటే బయట వాళ్ళు వేస్తారనమాట అమ్ముకోవడానికి. అది 50 కేజీలు ఉంటుంది మూట. అవి క్లీన్ చేసి ఇలా పగలగొట్టి ఇస్తే మనకి వచ్చేది అందులో 430 రూపాయలు ఇస్తారు. చూసారా, అసలు గింజ నార ఏమి ఉండకూడదు, అదంతా చెక్ చేసి తీసుకుంటారు. అలాగే గింజలు కూడా దాంతో పాటుగా ఇచ్చేయాలి. కష్టం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చింతపండు వేడి ఎక్కువ. చూసారా, ఈ చింతపండుని ఇలా ఎండకి బాగా ఎండబెట్టేసి ఇది పగలగొట్టి ఇందులో గింజ తీసి నార తీసేయాలి. ఈ చింతపండు అసలు బాగలేదు అంటే వేసే అన్ననే చెప్పాలండి, ఈ చింతపండు బాగలేదమ్మా ఇంకోసారి వేస్తాను అనేసి. అది చిన్న చిన్న గింజలా ఉన్నాయి. పగలగొట్టేటప్పుడు చాలా కష్టం అనిపించింది. అంటే పొడుగ్గా లావుగా ఉంటే కండ ఉంటే తొందరగా ఈజీగా పగలగొట్టేయవచ్చు.
ఇది చిన్న చిన్న గింజలు ఇవి. ఇవన్నీ ఇలా పగలగొట్టేసి ఈ నార ఈ గింజ అంతా ఇలా తీసేయాలి. అది వెయిట్ చూసి చెక్ చేసి తీసుకుంటారు. రూ. 430 ఇస్తారు. అవంతా క్లీన్ చేసి ఇస్తే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఈ పని ఇలా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటూ ఉంటాను. మనకి ఖాళీగా ఉంటే బ్రెయిన్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఇలా పని చేసుకుంటే ఏదో డబ్బులు వస్తాయి. మనకు కూడా ఫ్రెష్గా ఉంటాము, నీట్గా ఉంటాము. ఏదంటే అది తోచకుండా ఉంటాయి బ్రెయిన్లో. హ్యాపీగా ఉంటాము. ఈ మూట ఇంత అయింది నాకైతే. ఇంకా అన్న వస్తానంటే తీసి పెట్టాను. నేను ఒక్కదాన్నే చేయాల్సి వచ్చింది ఈ చింతకాయ ఇలా పగలగొట్టి క్లీన్ చేసేంత వరకు. అందుకని చెప్పి లేట్ అయింది. ఇంకా వాళ్ళు తొందర పెట్టేసరికి ఇంకా నిద్రాహారాలు మానేసి సరిగా తిని చాలా కష్టపడ్డాను. మళ్ళీ క్లీన్ చేసి చేశాను. పని అయిపోయింది. మళ్ళీ అన్న వచ్చి తూకం చూసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.